చావా ట్రైలర్ మామూలుగా లేదుగా. హాఫ్ సెంచరీ కొట్టిన సంక్రాంతికి వస్తున్నాం. వైజయంతి కొడుకుతో వస్తోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. బాలీవుడ్ లో 300 కోట్లు కొల్లగొట్టిన చావా మూవీ తెలుగులో కూడా రిలీజ్ కి సిద్ధమవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో వికీ కౌశల్, రష్మిక లీడ్ రోల్లో నటించిన చావా మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మొత్తం 3 నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్ వీడియోకు నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటివరకు ఈ ట్రైలర్ 8 మిలియన్ల వ్యూవర్షిప్ ని సొంతం చేసుకుంది. వెంకీ, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఏకంగా 92 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు తెలుగు ఆడియన్స్ కి, అలాగే తన సినిమా కోసం నిలబడ్డ డిస్ట్రిబ్యూటర్స్ కి డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. హీరో కళ్యాణ్ రామ్, విజయశాంతి నటిస్తున్న మూవీకి టైటిల్ ఫిక్స్ అయింది. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీకి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ మూవీలో విజయశాంతికి కొడుకుగా హీరో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నారు. ఈ సినిమాను సమ్మర్ బరిలో మే 26న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, శాన్వి మేఘన, నిహాల్ కోదాటి ప్రధాన పాత్రలో వస్తున్న మూవీ టుక్ టుక్. ఈ మూవీ టీజర్ వచ్చేసింది. సి సుప్రీత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. నటి వరలక్ష్మి శరత్ కుమార్ దంపతులు సికింద్రాబాద్లోని సొసైటీ అనాథాశ్రమాన్ని సందర్శించారు. తన బర్త్డే సందర్భంగా అనాథ పిల్లలకు ఆహారం అందించారు. తన భర్తతో కలిసి పిల్లలకు బహుమతులు అందజేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాపై క్రేజీ అప్డేట్ వచ్చింది. ప్రభాస్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో ఓ బాలీవుడ్ యాక్షన్ హీరో నటించబోతున్నాడనే వార్త వినిపిస్తోంది. టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జాట్ మూవీలో హీరోగా నటిస్తున్న సన్నీ డియోల్ ప్రభాస్ ఫౌజీలో విలన్ పాత్రలో నటించబోతున్నాడట. రవితేజ ఇప్పుడు హీరోగా నటిస్తున్న అవైటెడ్ సాలిడ్ ఎంటర్టైనర్ మూవీ మాస్ జాతర. అయితే ఈ సినిమాపై క్రేజీ బజ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈడియట్ సినిమా నుంచి చూపులతో గుచ్చి సాంగ్ ని రీమిక్స్ చేయనున్నారు అంటూ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఇందులో ఎంతవరకు నిజం అనేది వేచి చూడాలి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ దిల్ రుబా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా నుంచి ఇప్పుడు మరో ట్రీట్ ని రెడీ చేశారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ ను మార్చి 6న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరియర్ లోని 16వ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఢిల్లీలోని ఐకానిక్ లొకేషన్స్ లో నెక్స్ట్ షెడ్యూల్ షూట్ చేయనున్నారు. పార్లమెంట్, జామా మసీద్ వంటి ఐకానిక్ ప్రదేశాల్లో ఈ షూట్ జరిపేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారట. ఇప్పటికే దీనికోసం కావలసిన పర్మిషన్ కూడా లభించిందట.